బాబాయ్ ఎట్లుంది? కొత్త ప్రభుత్వం వచ్చింది. చంద్రబాబు నాయుడు గారు వచ్చాక ఈ రోజున ఈ కాలువ పూడిక తీత పనులు గాని, కాలువలు పారడం గాని, ఈ రోజు పంట పొలాలకు నీళ్లు అందడం గాని కావాల్సిన వచ్చినాయండి. కావాల్సిన మేము అడగకుండా వచ్చేస్తున్నాయి నీళ్లు. 4 నెలల నుంచి కూడా అంత బాగుంటుంది. వర్షాలు బాగా పడ్డాయి. కాకపోతే మొన్న కొంచెం మునిగింది కొద్దిగా నీరు మట్టంలో. ఆడ తెగిపోయి కదమ అదంతా ఈ ప్రాంతం అంతా గుంటూరు జిల్లా బాగానే ఉంది. సో అంటే రైతులకి బకాయిలు గతంలో జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు ఏదైతే తడిసిన ధాన్యానికి సంబంధించిన బకాయిలు విడుదల చేయకుండా ఆపారో అవి కూడా ఈ రోజున వచ్చినాయి అంటున్నారు. పిండి కట్టలు కానీ ఇవన్నీ కూడా సవ్యంగానే అందుతున్నాయి అంటారా? పిండి కట్టలు అందుతున్నాయండి, బాగానే అందుతున్నాయి. మొన్న ఒక్క రోజు అందలేదన్నారు, ఒక 10 రోజులు, మళ్ళీ తర్వాత అంతా బాగా పంపించారంట. బకాయిలు బాబాయ్, గతంలో ధాన్యం బకాయిలు పెద్దగా నాకు తెలవలేదు, చెబుతున్నాను. కొన్ని ప్రాంతాల్లో వదిలేరని చెప్పారు, ఇచ్చారని చెప్పారు. మా దాకా అనుకుంటున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఈ రైతులకు సంబంధించి ఈ ప్రధానంగా పంట పొలాలు బాబాయ్ అవి అప్పుడు ఎలా ఉండేది అంటావు? అయ్యా అప్పుడు కొద్దిగా పడిపోయి చాలా దెబ్బతిన్నాం ఫస్ట్ లో. మొన్న ఈ మధ్య అదే దెబ్బతిన్నాము. తర్వాత ఆయన కూడా అన్నారు ఏదో ఇద్దామన్నారు కానీ ఏం చేయలేదు. ఇప్పుడు చంద్రబాబు గారు వచ్చాక ఈ పెన్షన్లు గానీ లేకపోతే ఆయన విధానం గానీ పరిపాలన గానీ ఎట్లుందంటావు? ఆయన బాగుందండి. అంతా కూడా బాగా చెప్పుకుంటున్నారు, బాగుంది. అంతా చూడాల్సింది బాగుంది అంటున్నారు. అది రైతులుగా అయితే కొంత బానే ఉంది, హ్యాపీగానే ఉంది. గ్యారెంటీ. పెట్టుబడులు లేకపోతే పంటలకు సంబంధించి గానీ పెట్టుబడులు ఇంక ఇప్పుడు ఏమి పెడతా ఉన్నాం. ఇప్పుడేమి రాలేదు, ఇంకా పలసాయం పెడతా ఉన్నాం అట్లా. అది ఈ ప్రభుత్వం బానే ఉందంటవా? ప్రభుత్వం సూపర్, బాగుందండి. ఎలా ఉంది సార్ ఇప్పుడు ఈ 3 నెలల నుంచి ప్రభుత్వం చూస్తున్నారు? ఇలాంటి చెప్పమండి, మాకు ఈ పొలం వరకు 60 లక్షలు. జగన్ ఈయన వచ్చాడు, చంద్రనాయుడు మళ్ళీ ₹1 కోటి పైన పోయింది. అర్థమైందా? ఆ జగన్ కాలువలు తీలా, ఏ పనులు చేయలే, నొక్కాడు, బటన్ నొక్కాడు, అంతవరకే. ఏం చేయలే, బటన్ నొక్కాడు. ఆ డబ్బులు కూడా ఎవరై అంటారు? ఆ డబ్బులు కూడా జనం కరెంట్ బిల్లు, బస్ ఛార్జీలు మనయేగా. ఇప్పుడు చంద్రబాబు గారు వచ్చాక 3000 నుంచి 4000 పెన్షన్ చేస్తా అన్నాడు. ఒక్కసారిగా చేశాడా లేకపోతే చేశాడు? చేశాడు, ఇచ్చాడు. వస్తున్నాయా? 1వ తారీఖు నుంచి వస్తున్నాయా? వస్తున్నాయి. 1వ తారీఖు లోపు వస్తున్నా లేదా ఇంకా 10 అట్లా 10? మొన్న ముందే ఇచ్చాడు, ఒక రోజు ముందే వస్తున్నాయి. మొన్న ఒక రోజు ఆదివారం వస్తుందని ఒక రోజు ముందే ఇచ్చాడు. అవును, కొద్ది మార్పు అయితే కనపడుతుందా బాబాయ్? పరిపాలన గత ప్రభుత్వానికి ఇప్పటికీ మార్పు కనిపిస్తుంది అంటారా? మార్పు కనపడాలా? ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేశారు. గతంలో ఆయన అప్పుడు ఆడు బొమ్మలు వేసిన వల్ల ఇప్పుడు బెండింగ్ పడుతున్నాయి. ఇప్పుడు ఏమన్నా లోన్లు కానీ ఈ బ్యాంకుల్లో ఈ సైడ్ కానీ ఆడి కొద్దిగా ఇవి పడుతున్నాయి, బేగు పడుతున్నాయి వాళ్ళ వరకు. మరి అలా అంత తెలిసినప్పుడు ఎట్లా ఆయన బొమ్మలు వేసుకున్నాడు? ఎట్లా ఆ బొమ్మలు వేయడం వల్ల ఇప్పుడు పోయాడు 11 చీలకు వచ్చినాడు. బాబా ఈ రోజు రైతుల పరిస్థితి ఎట్లా ఉందంటావు? అంటే గతంలో ఈ పూడిక తీత పనులు కానీ లేకపోతే కాలువలు కానీ ఇవన్నీ ఏమి పట్టించుకోని పరిస్థితుల్లో ఈ రోజు స్వచ్ఛంగా నీరు పారుతున్నాయి. ఎట్లుంది బాబా ఈ ప్రభుత్వం వచ్చాక? ఎట్లుంది? బాగానుందండి. ఒక రైతుగా ఏంటి మీరేమనుకుంటున్నారు? ఈ 3 నెలల నుంచి చూస్తున్నారు కదా, పరిపాలన బాగానే ఉంది. ఎలా ఏ విధంగా అంటారు? ఏమంటే నీళ్ళు వస్తున్నాయి, కత్తి నీళ్ళు బాగానే వస్తున్నాయి కదా, పుసరంగా పంటలు రావాలి వస్తే కానీ తెలియదు. ఎరువులు కానీ ఇస్తున్నారు. అంటే గతంలో మావాడు ఈడు లేదు, అదేం లేదు. ఎవరు పడితే వెళ్తున్నారు, ఎవరికి వెళ్ళినా కూడా చేస్తున్నారు. అది మరి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఎందుకని బాబాయ్ మరి అట్లా ఏమైనా తేడా ఏం గమనించారు అప్పటికి ఇప్పటికి? ఆయన ఒక్కసారి ఏం చేశాడు, ఈ చేల పట్టాలు మార్చి ఆయన సొంతం ఇచ్చుకుంటా అన్నాడా? అవును, అందరు దర్శారు. ఇక ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తీసుకొచ్చారు. అది తీసుకొచ్చేపాటికి మన సొమ్ము ఏంది, ఆయన పెట్టుకుంటుంది దర్శించారు, అందరం దర్శారు. అది ప్రభుత్వం వచ్చా దాన్ని రద్దు చేసేసింది. మంచిది. అది ఎందుకు మంచిదంటావు? ఎందుకు మంచిది? కష్టపడి కొందరు రైతే కండి. మరి ఆయన తీసుకొని ఆయన ఏం చేస్తాడు, మరి ఇతర దేశాలకు అప్పు చెప్తాడు అంటే అవి తీసుకొని పుస్తకాలు అనుకుంటున్నారు. అందుకని తప్పదు, మన ఆస్తుల మీద తప్పది. అది తీసేశాడు చంద్రబాబు వచ్చాక. చంద్రబాబు మంచి పని చేశాడు, మంచి పని చేశాడు. అట్లా పెన్షన్లు కూడా 4,000 నుంచి 4,000 చేయడం ఒకేసారి చేశాడు. పర్వాలా. మరి జగన్మోహన్ రెడ్డి 250 పెంచి నేనేదో చేసేసాను అంటాడు. అదేండి చేసినా ఈయన పర్వాలా, ఈయన చంద్రబాబు వచ్చాక బానే ఉంది.